నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తోడేళ్ల లాంటి తోబుట్టువులు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోజ్ గారికి 3 చెల్లెళ్ళు, 1 తమ్ముడు ఉన్నారు. వారి తల్లిదండ్రులకి 5 సంతానమైనప్పటికీ ఆ ఇంటి బాధ్యత అంతా మనోజ్ గారి తల మీదే పడింది. మనోజ్ గారు తన చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి తండ్రి స్థానంలో ఉండి బాధ్యతలన్నీ తీసుకున్నారు. తమ్ముడు, చెల్లెళ్ళు ఆయన నుంచి ప్రయోజనం పొందుతూనే ఉన్నారు. కానీ ఎవ్వరూ పనిచేసి డబ్బులు మాత్రం సంపాదించేవారు కాదు. మనోజ్ గారు మాత్రమే రోజంతా కష్టపడి పనిచేసి ఇంటి ఖర్చులన్నీ భరించేవారు. అంతేకాకుండా తమ్ముడికి, చెల్లెళ్ళకి స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు కూడా కట్టేవారు. రోజు సాయంత్రం మనోజ్ ఇంటికొచ్చే సమయానికి అందరి అభ్యర్థనలు ఎదురుగా ఉండేవి. మార్కెట్ నుంచి బట్టలు తీసుకురావాలని, స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు కట్టాలని, ఏ వస్తువులు కావాలన్నా ఆయన్నే అడుగుతూ ఉండేవారు. ఇక ఆయన కుటుంబంలో పెద్ద కొడుకు కావడంతో ఎవరి అభ్యర్థనలను తిరస్కరించలేకపోయేవాడు. అందరి అవసరాలని తీర్చడం తన బాధ్యత అని ఆయన అనుకున్నాడు. ఆయన్ని అందరూ డబ్బులు సంపాదించే ఒక మిషన్ లాగానే చూసేవారు. ఆయన కూడా మనిషేనని, ఒక్కడూ కష్టపడుతుంటే అందరూ ఆయన మీద పడి తినడం భావ్యం కాదు అనే ఆలోచన ఏ ఒక్కరికి ఉండేది కాదు. ఆయన కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేశాడు. తను కూడా పెళ్లి చేసుకున్నాడు. మనోజ్ గారికి ఒక కూతురు కూడా పుట్టింది. అయినా సరే ఇంకా ఆయన చెల్లెళ్ళు మనోజ్ గారిని పిండుకు తినే పని మీదే ఉండేవారు. పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టాక కూడా పుట్టింటికి వచ్చి, అన్నయ్య, మీ బావగారు ఈరోజు మళ్ళీ నా మీద గొడవ పడ్డారు. 3 రోజుల నుంచి నేనేమీ తినలేదు. మా ఇంట్లో చాలా కష్టంగా ఉందన్నయ్య అంటూ ఏడుస్తూ ఉండేది ఒక చెల్లెలు. మనోజ్ గారు మాత్రం తన చెల్లెల మీద జాలి పడుతూ ఉండేవారు. తన చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూసిన మనోజ్ గారి కూతురు జాహ్నవికి వాళ్ళ దొంగ ఏడుపులన్నీ అర్థమైపోతూ ఉండేవి. జాహ్నవికి ఇప్పుడు 10 ఏళ్ల వయసే. కానీ చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా వయసు కంటే ఎక్కువ అనుభవాన్ని సంపాదించింది. తను తన తండ్రితో, నాన్న, నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు అన్ని అందరి కోసం త్యాగం చేస్తూనే ఉన్నావు. నువ్వు అత్తకి డబ్బులు ఇవ్వొద్దు. తను కావాలనే ఎప్పుడు వచ్చి నీ దగ్గర ఏదో ఒక కథ చెప్పి డబ్బులు గుంజుకు వెళుతుంది అని చెప్పినా కూడా మనోజ్ గారు అస్సలు పట్టించుకునేవారు కాదు. ప్రతి రూపాయిని తమ్ముడు కోసం, చెల్లెళ్ళ కోసమే ఖర్చు పెడుతూ ఉండేవారు. వాళ్ళ కోసం అన్ని త్యాగం చేస్తూనే ఉండేవాడు ఆయన. అంతేకాకుండా మనోజ్ గారి చెల్లెళ్ళు ఇంటికొచ్చినప్పుడు ఆయన భార్య వరలక్ష్మి గారిని ఇబ్బంది పెడుతూనే ఉండేవారు. ఆవిడ ప్రతి పనిలోనూ లోపాలు వెతికి అవమానకరంగా మాట్లాడుతూ ఉండేవారు. వదినా, నీకు ఈ కూర ఎలా వండాలో కూడా తెలీదా? సరిగ్గా టీ పెట్టడం కూడా రాదు నీకు. మా అన్నయ్యకి ఇలాగే టీ పెట్టిస్తున్నావా రోజు? రోజు నీ వంటలు తిని తిని మా అన్నయ్య ఓపిక లేకుండా తయారవుతున్నాడు. బయటకు వెళ్ళి చాకరీ చేసే మనిషికి కాస్త మంచిగా వండి పెట్టాలని కూడా తెలియదా నీకు అంటూ ఆయన చెల్లెళ్ళు వరలక్ష్మి గారిని సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉండేవారు. ఆవిడ మాత్రం ప్రతి మాటని మౌనంగా సహిస్తూ భరిస్తూ ఉండేది. జాహ్నవి ఇప్పుడు చిన్నపిల్ల కాదు. తను ప్రతిదీ అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. అసలు ఆ ఇంట్లో ఎందుకు అలా జరుగుతుందో, అందరి ఇళ్లలో ఇలాగే జరుగుతుందో లేదో కూడా తనకు అర్థమయ్యేది కాదు. వరలక్ష్మి గారు ఎప్పుడూ ఆ ఇంట్లో నిశ్శబ్దంగానే ఉండేవారు. ఆవిడ రాత్రిపూట ఒంటరిగా కూర్చొని ఆకాశంలోకి చూస్తూ ఏమేమో ఆలోచించుకుంటూ ఉండేది. మనోజ్ గారికి ఆవిడ అస్సలు ఎదురు చెప్పేది కాదు. ఎందుకంటే జాహ్నవి పుట్టకముందే, పెళ్ళైన కొత్తల్లోనే ఆవిడ ఇలా మీరు సంపాదించిన ప్రతి రూపాయిని మీ చెల్లెళ్ళకి, తమ్ముడికి ఇంత వయసు వచ్చినా కూడా దోచిపెడుతున్నారు. రేపు మన పరిస్థితులు బాగోనప్పుడు మనకెవరు సహాయం చేస్తారు? మన కోసం కూడా 1 రూపాయి దాచుకోవాలి, కాస్త వెనక ముందు ఆలోచించి అడుగు వేయాలి అంటూ చెప్పినప్పుడు మనోజ్ గారు, ఇదంతా నా సొంతం, ఇది నా సంపాదన, ఇది నా కుటుంబం, నువ్వెవరు మాట్లాడడానికి అంటూ ఆవిడ్ని అవమానించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనోజ్ గారు ఏం చేసినా కూడా వరలక్ష్మి గారు అస్సలు పట్టించుకునేవారు కాదు. ఆ ఇంట్లో పనులు చేయడం, వంట చేసి భర్తకి, పిల్లలకి పెట్టడం మాత్రమే ఆవిడ డ్యూటీ. ఆర్థిక విషయాల గురించి ఆవిడ అస్సలు ఆలోచించేది కాదు. ఆలోచించి అవమానాలు పొందడం కంటే
మౌనంగా ఉండడమే మేలు అని ఆవిడ అనుకునేది. జాహ్నవికి మాత్రం ఎప్పుడూ తండ్రి చేసే పనులకి చాలా కోపంగా ఉండేది. తండ్రి త్యాగాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. జాహ్నవికి ప్రతి పండక్కి కొత్త బట్టలు కూడా ఉండేవి కాదు. కానీ తన అత్తల పిల్లలు, బాబాయ్ వాళ్ళ పిల్లలు మాత్రం ప్రతి పండగకి కొత్త బట్టలు కొనుక్కునేవాళ్ళు. వాళ్ళ ప్రతి అవసరాలని వాళ్ళ తల్లిదండ్రులు తీరుస్తూ ఉండేవారు. మనోజ్ గారు కూడా వ్యాపారం చేసి చాలా డబ్బులే సంపాదిస్తూ ఉండేవారు. కానీ ప్రతి రూపాయి చెల్లెళ్ళకి, తమ్ముడికి పంచిపెడుతూ ఉండేవారు. ఆయన దగ్గర డబ్బులే మిగిలేవి కాదు. ఒకరోజు జాహ్నవి, నాన్న, నువ్వు సంపాదించిన ప్రతి రూపాయిని బాబాయ్కి, అత్తలకి నువ్వెందుకు పంచిపెడుతున్నావు? వాళ్ళు చాలా బాగున్నారు, వాళ్ళ పరిస్థితులు బాగున్నాయి. మనం మాత్రం సంపాదించింది మొత్తం వాళ్ళకిచ్చి రోజు రోజుకి పేదరికంలో బ్రతుకుతున్నాము అనగానే మనోజ్ గారు కోపంగా, ఏం మాట్లాడుతున్నావు జాహ్నవి నువ్వు? నీకెవరివన్నీ నేర్పిస్తున్నారు అంటూ కోపంగా వరలక్ష్మి గారి వైపు చూశారు. వరలక్ష్మి గారు 2 చేతులు జోడించి, నేను మీ ఆర్థిక విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోను, నన్ను మాత్రం నిందించకండి అంటూ కన్నీళ్లతో చెప్పారు. ఒకరోజు అదే గ్రామంలోని ఒక మహిళ వరలక్ష్మి గారితో, అమ్మా లక్ష్మి, మీ భర్త చాలా మంచివాడు. ఆయన కల్లా కపటం తెలియనివాడు. అందరినీ తన వాళ్లే అనుకుంటాడు. ఎవరి కుటుంబాలు వాళ్ళకి వచ్చేసి ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్న తర్వాత కూడా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వాళ్ళ కుటుంబాలు అని ఆయన ప్రాకులాడతారు. ఒక్కోసారి మన మంచితనం కూడా మనల్ని ఇబ్బంది పెట్టేలా చేస్తుంది. ఏదైనా ఎదురు దెబ్బ తగిలే వరకు తెలీదు అని చెప్పినప్పుడు వరలక్ష్మి గారు మౌనంగా ఉండిపోయారు. జాహ్నవి వాళ్ళ బాబాయి, పిన్ని కూడా అదే ఇంట్లో నివసిస్తూ ఉండేవారు. ఒకరోజు బయట ప్రాంగణంలో ట్యాప్ విరిగిపోయి నీళ్లంతా బయటంతా వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ ట్యాప్ని రిపేర్ చేయించడానికి వరలక్ష్మి గారి దగ్గర డబ్బులు లేవు. మనోజ్ గారు కూడా ఇంట్లో లేరు. జాహ్నవి వెంటనే తన బాబాయ్ దగ్గరకు వెళ్ళి, బాబాయ్, ట్యాప్ని రిపేర్ చేయించొచ్చు కదా, అమ్మకి చాలా పని అయిపోతుంది, ఆ నీళ్ళన్నీ మాటి మాటికి క్లీన్ చేయాల్సి వస్తుంది, ఈ ఇల్లు మీది కూడా కదా, ఆ రిపేర్ మీరే చేయించొచ్చు కదా అని చెప్పినప్పుడు వెంటనే మనోహర్, ఏం మాట్లాడుతున్నావు జాహ్నవి నువ్వు? నీకు బాగా నోరు పెరిగినట్టుంది. నీకేమైనా అవసరాలుంటే వెళ్ళి మీ నాన్నని అడుగు, నన్ను అడిగితే నేనెలా చేస్తాను అనగానే జాహ్నవి నిశ్శబ్దంగా అయిపోయింది. వరలక్ష్మి గారు కూడా ఆ మాటలు విని చాలా కలత చెందారు. ఆ తర్వాత రోజే మనోహర్ కొడుకు పుట్టినరోజు కూడా ఉంది. వాళ్ళింట్లోనే పుట్టినరోజు పార్టీ జరుపుకుంటున్నారు. అందరినీ పిలిచారు, కానీ జాహ్నవిని మాత్రం పిలవలేదు. జాహ్నవి ఆ పుట్టినరోజు పార్టీకి వెళ్ళాలని చాలా ఆశపడింది. కానీ వరలక్ష్మి గారు, మనల్ని పిలవని చోటికి మనం వెళ్ళి అవమానాలు పొందకూడదమ్మా అని చెప్పినప్పుడు జాహ్నవి మౌనంగా తన గదిలోనే కూర్చుంది. మరుసటి రోజు జాహ్నవి వాళ్ళ పిన్ని రాత్రి ఫంక్షన్ జరిగిన తర్వాత పాత్రలన్నీ ఒక కుప్పగా బయట వేసేసింది. వాటినన్నీ కడగలేదని వరలక్ష్మి గారితో గొడవకు దిగింది. ఆవిడ్ని తిడుతూనే ఉంది. వరలక్ష్మి గారు మౌనంగా కూర్చొని ఆ పాత్రలన్నీ కడుగుతూ ఉన్నారు. ఆవిడ ఏమీ మాట్లాడడం లేదు. రోజు రోజుకి ఆ ఇంట్లో వరలక్ష్మి గారి పరిస్థితి క్షీణిస్తూ వస్తూ ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకే మనోహరు, అతని భార్య ఆ ఇంట్లో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదని, ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతామని మనోజ్ గారితో చెప్పారు. అన్నయ్య, వదినకి నా భార్యకి మధ్య రోజు గొడవలు జరుగుతున్నాయి. ఇక మేము మీతో కలిసి ఉండలేము. మా దారి మేము చూసుకుంటాము. మేము ఒక ఇల్లు కొనుక్కోవాలని ఆలోచిస్తున్నాము. ఆ ఇల్లు కొనుక్కున్న వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. మంచి ఇంటి కోసం వెతుకుతున్నాము అని చెప్పినప్పుడు మనోజ్ గారు తన తమ్ముణ్ణి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపాలని చాలా ప్రయత్నించారు. కానీ మనోహర్ తన అన్నయ్య మాటలు అస్సలు వినలేదు. చాలా రోజులు వెతికిన తర్వాత ఒక మంచి ఇల్లు దొరికింది వాళ్ళకి. ఆ ఇల్లు కొనుక్కొని తమ సామాన్లన్నీ తీసుకుని ఆ ఇంటికి మారిపోయారు. ఆ తర్వాతైనా తమ కుటుంబం ప్రశాంతంగా ఉంటుందని, జీవితంలో కొంచెం విశ్రాంతి ఉంటుందని వరలక్ష్మి గారు భావించారు. కానీ ఆ ఇంట్లో ప్రశాంతతకి బదులుగా నిశ్శబ్దం మరింత పెరిగింది. మనోజ్ గారి బీపీ చాలా వరకు పెరుగుతూ వచ్చింది. అప్పుడు ఆయన మందులు వేసుకోవడానికి కూడా నిరాకరించారు. దాంతో జాహ్నవి తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, మీ బీపీ రోజు రోజుకి చాలా పెరుగుతుంది, మనం డాక్టర్ దగ్గరకు వెళ్ళడం అవసరం అని చెప్పినప్పుడు ఆయన నవ్వి, ఏం పర్వాలేదు జాహ్నవి, నా ఆరోగ్యం బాగానే ఉంది, నువ్వేం కంగారు పడొద్దు అని చెప్పారు. మనోజ్ గారికి మనోహర్ అంటే చాలా ఇష్టం. మనోహర్ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మనోజ్ గారికి చాలా బాధగా ఉంటుంది.
ఆయన కళ్ళల్లో ఎప్పుడూ ఒక రకమైన దుఃఖం ఉంటుంది. ఆ తరువాత ఆయన ఏ పని చేయడానికి ఇష్టపడలేదు. కొన్ని రోజుల తర్వాత మనోహర్ తన అన్నయ్య మనోజ్ దగ్గరకు వచ్చి, అన్నయ్య, మనం మన ఆస్తిని వాటాలు వేసి పనిచేసుకుందాం. నాకు డబ్బులతో చాలా పనుంది. నా వాటా ఆస్తిని నేను అమ్ముకోవాలి అని చెప్పినప్పుడు మనోజ్ ఆస్తి మొత్తం వాటాలు వేయాలని నిర్ణయించుకున్నాడు. వాటాలు వేసి అందరికీ పంచాలి అని ఆయన అనుకున్నాడు. ఈ మాటలు వరలక్ష్మి గారిని ఆశ్చర్యపరిచాయి. వెంటనే ఆవిడ, ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఈ ఆస్తిపాస్తులన్నీ మీరు కష్టపడి సంపాదించినవి. మీ తల్లిదండ్రులు మీకోసం ఏమీ వదిలిపెట్టి వెళ్ళలేదు. మీరు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని తమ్ముణ్ణి చెల్లెళ్ళని పెంచి పెద్ద చేశారు. వాళ్ళని ప్రయోజకుల్ని చేశారు. పెళ్లిళ్ళు చేసి ఒక ఇంటి వాళ్ళని చేశారు. ఇవి చాలవన్నట్టు ఇంకా ఆస్తిని కూడా పనిచేయాలని నిర్ణయించుకున్నారా? వాళ్ళకేం తక్కువైందని? మీ తమ్ముడు బాగానే సంపాదిస్తున్నాడు, ఇల్లు కూడా కొనుక్కున్నాడు. అందులో మనకి వాటా ఇస్తాడా? మరి ఈ ఆస్తిలో వాటా ఎందుకు అడుగుతున్నాడు? అయినా మీ దగ్గర పంచుకునేంత ఆస్తిపాస్తులు ఏమున్నాయని? ఆ షాపు అదే మన జీవనాధారం. ఈ ఇల్లు ఇదే మనకి నీడ. ఇంక చిన్న భూమి ఒకటి ఉంది. ఇంకేం పంచుకుందామని మీరు నిర్ణయించుకున్నారు అని అడిగింది ఆవిడ. ఆ తర్వాత వారంలోనే మనోహర్ మళ్ళీ వచ్చాడు. అన్నయ్య, ఊర్లో భూమి ఉంది కదా, అందులో నాకు వాటా కావాలి. మా పిల్లల చదువుకి ఆ డబ్బు ఇప్పుడు చాలా అవసరం అని చెప్పాడు. ఊర్లో భూమిని అమ్మితే మాకు కూడా వాటా ఇవ్వాలని ఆయన చెల్లెళ్ళు కూడా వాటాకొచ్చారు. మనోజ్ గారు ఆ భూమిని అమ్మేసి చెల్లెళ్ళకి తమ్ముడికి రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత ఆయన ఆలోచించడం మొదలు పెట్టారు. ఆయన ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ఆయన ఎప్పుడూ కలత చెందుతూ బాధపడుతూ ఉండడం మొదలు పెట్టారు. ఆయన షాప్ నుంచి ఒకరోజు తిరిగి వచ్చేటప్పుడు ఆయన నెమ్మదిగా నడుస్తూ వస్తూ ఉన్నారు. ఆయనకు ఊపిరి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా అనిపించింది. ఆయన ముందుకు నడుచుకుంటూ ఇంటికి వచ్చారు. ఆయన అలా చూసినప్పుడు జాహ్నవికి వరలక్ష్మి గారికి చాలా కంగారుగా అనిపించింది. ఏం జరిగింది, ఎందుకలా ఉన్నారు అంటూ అడిగినప్పుడు ఆయన, ఏమీ లేదు, బాగానే ఉన్నాను, కొంచెం అలసటగా ఉందంతే అని చెప్పారు. వెంటనే ఆయనకి బీపీ పెరుగుండొచ్చని వాళ్ళిద్దరూ అనుకున్నారు. మందులు వేసుకోవడానికి కూడా ఆయన సిద్ధంగా లేరు. డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి ఆయన అస్సలు ఒప్పుకోలేదు. ఏం లేదు, చిన్న అలసట అంతే, తగ్గిపోతుంది అని చెప్పి ఆయన మౌనంగా ఉన్నారు. ఆ రాత్రంతా ఆయనకు అస్సలు నిద్ర పట్టలేదు. మేల్కొనే ఉండిపోయారు. ఆయన ఈ విషయాల గురించే చాలా ఆలోచిస్తూ ఉన్నారు. మరుసటి రోజే ఆయన పెద్ద చెల్లెలు ఇంటికొచ్చి, అన్నయ్య, మీ బావగారు వ్యాపారం చేయాలి అని అనుకుంటున్నారు. మాకు కొంచెం డబ్బులు కావాలి. నువ్వు ఊర్లో ఉన్న స్థలాన్ని ఎప్పుడు అమ్ముతున్నావు? మా వాటా డబ్బులు మాకిచ్చేస్తే మంచిగా మేము వ్యాపారం చేసుకుంటాము అంటూ అడిగింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు డబ్బులు అరేంజ్ చేయన్నయ్యా అంటూ చెప్పింది ఆవిడ. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఏదో ఒక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మనోజ్ గారి నుంచి డబ్బులు గుంజాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. తర్వాత వారంలోనే ఆయన రెండో చెల్లి ఇంటికొచ్చి, అన్నయ్య, అక్క వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఊర్లో భూమి నమ్మి డబ్బులు ఇస్తానన్నావంట కదా, మరి మా సంగతి ఏంటి? మా పిల్లల చదువుకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నాకు కూడా ఆస్తిలో వాటా కావాలి అని చెప్పింది ఆవిడ. ఆ తర్వాత వారం మనోజ్ గారి ముగ్గురు చెల్లెళ్ళు, తమ్ముడు, నలుగురు మాట్లాడుకుని ఆయన దగ్గరకు వచ్చారు. మనోజ్ గారు అనారోగ్యంతో పడక కుర్చీలో పడుకుని ఉన్నారు. నలుగురు ఆస్తి గురించి వాదనలాడుకోవడం మొదలుపెట్టారు. వెంటనే జాహ్నవి వాళ్ళందరి ముందుకు వచ్చి, చిన్నప్పటి నుంచి మీ అందరి బాధ్యతలు మా నాన్న తీసుకున్నాడు. ఇంకా ఆస్తులు అడగడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? మా నాన్న ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మీరందరూ ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి అని చెప్పింది. ఆ వెంటనే మనోజ్ గారు కూడా లేచి మాట్లాడుతూ, నేను ఆ భూమిని నా కూతురు పేరు మీద రాయాలని నిర్ణయించుకున్నాను. నా కూతురు కోసం, నా కుటుంబం కోసం నేను ఒక్క రూపాయిని కూడా దాచిపెట్టలేదు. అంతా మీకోసమే ఖర్చు పెట్టాను. ఆ భూమి నా కూతురు భవిష్యత్తు కోసం ఉపయోగపడాలని, దాన్ని నా కూతురికి ఇవ్వాలి అని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే అది నా కష్టార్జితం అని చెప్పినప్పుడు ఆయన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు నవ్వడం ప్రారంభించారు. వెంటనే మనోహర్, నీ కూతురికి ఆ భూమి ఇచ్చి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? తను రేపు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. తను మీతో పాటు ఏమైనా ఉంటుందా ఏమిటి? నా కొడుకున్నాడు కదా అన్నయ్య, మనిద్దరికీ కలిపి తనే వారసుడు. ఆ భూమిని నా కొడుకు పేరు మీద రాయడం మంచిది. నేను రేపే దానికి సంబంధించిన పేపర్లన్నీ రెడీ చేస్తాను అని చెప్పి
అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మనోహర్. మనోజ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అతని ముఖమంతా చెమటలతో నిండిపోయింది. వరలక్ష్మి గారు విసునకర్రతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకు విసరదడం మొదలు పెట్టారు. అంతేకాకుండా ఆవిడ చేతిలో మెడిసిన్ కూడా ఉంది. ఆవిడ ఆ టాబ్లెట్ ఆయనకిచ్చి మంచినీళ్ళు కూడా ఇచ్చింది. ఆ రోజు రాత్రి మనోజ్ గారి పరిస్థితి అధ్వానంగా మారింది. ఆయన ఏమీ మాట్లాడను కూడా మాట్లాడలేకపోయాడు. జాహ్నవి ఆయన గదికి వెళ్లి చూసినప్పుడు ఆయన ఏడుస్తూ కనిపించాడు. అలా తన తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి జాహ్నవికి చాలా బాధగా అనిపించింది. మరుసటి రోజు మనోహర్ నిజంగానే వచ్చాడు. అతని చేతిలో కొన్ని కాగితాలున్నాయి. ఇంకా అతనితో పాటు ఒక లాయర్ కూడా వచ్చాడు. అన్నయ్య, ఈ పేపర్ల మీద ఒక్క సంతకం చెయ్యి అని చెప్పినప్పుడు మనోజ్ గారు కాగితాలన్నీ మంచిగా పరిశీలించి చూసి, నాకు కొన్ని రోజులు టైం ఇవ్వు, నేను కొంచెం ఆలోచించుకుని సంతకాలు పెడతాను అనగానే, మనోహర్, ఇందులో ఆలోచించుకోవడానికి ఏముంది అన్నయ్య, మన ఇద్దరికీ కలిపి ఒక్కడే కదా వారసుడు. వాడి పేరు మీద ఈ ఆస్తి రాయడానికి నువ్వెందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. వృద్ధాప్యం వచ్చినప్పుడు నా కొడుకే నిన్ను కూడా చూసుకుంటాడు. వాడే కదా ఈ కుటుంబానికి వారసుడు అని ఆయన చెబుతూ ఉండగానే జాహ్నవి అక్కడికొచ్చి, ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ నువ్వు? కూతురైతే వారసురాలు కాదా? కొడుకైతేనే వారసుడా? ఇప్పటి వరకు మీకు దోచిపెట్టింది చాలదా? ఇంకా మా నాన్నని పీకు తినాలనే చూస్తున్నారు అనగానే, చూసావా అన్నయ్య, ఇప్పుడే నీ కూతురు ఎలా మాట్లాడుతుందో. తన మనసు ఆ ఆస్తి మీద ఉంది. రేపొద్దున నిన్ను చూసుకుంటుంది అని గ్యారంటీ ఏమిటి? ఈ విషయాలన్నీ బాగా ఆలోచించుకో, సమయం తీసుకో, నిర్ణయం తీసుకో అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు మనోజ్ గారి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆ రోజంతా ఆయన మంచం మీద పడుకునున్నాడు. జాహ్నవి తన తండ్రి కలత చెందుతున్నాడని, అనారోగ్యంతో ఉన్నాడని చాలా భయపడింది. మరుసటి రోజు వరలక్ష్మి గారు వంటగదిలో పనిచేస్తూ ఉన్నారు. జాహ్నవి కూడా ఆ ఇంటిని శుభ్రం చేస్తూ ఉంది. అదే సమయంలో మనోజ్ గారి గది నుంచి ఒక పెద్ద అరుపు వినిపించింది. మంచం మీద నుంచి ఒక వ్యక్తి పడిపోయిన శబ్దం కూడా వినిపించింది. గబగబా తండ్రి గదిలోకి వెళ్లి చూసినప్పుడు మనోజ్ గారు నేల మీద పడిపోయి ఉన్నారు. ఆయన శరీరంలో ప్రాణం లేనట్టుగా, ముఖం వంకరగా మారిపోయింది. జాహ్నవి ఆయనని చూసి గట్టిగా అరిచింది. ఆ అరుపులకి పక్కింటి వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయనకి పక్షవాతం వచ్చింది అన్న విషయం చూసే వాళ్ళందరికీ తెలుస్తోంది. గబగబా ఆటో మాట్లాడుకొని జాహ్నవి ఇంకా వరలక్ష్మి గారు మనోహర్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ ఆయనకి పరీక్షలన్నీ చేసి చూసినప్పుడు ఆయన మెదడులో ఒక పక్క భాగం దెబ్బతిందని, మాట్లాడే నడిచే పరిస్థితి ఇంకా లేదని, తొందరగా చికిత్స ప్రారంభిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందని, లేకపోతే ఆయన పరిస్థితి ఇంకా ఇంకా దిగజారుతుందని డాక్టర్ చెప్పారు. వరలక్ష్మి గారు ఏడవడం ప్రారంభించారు. ఆవిడ తన 2 చేతుల్ని డాక్టర్ ముందు ముడుచుకొని, ఏదో ఒకటి చేసి నా భర్తని కాపాడండి అంటూ ఏడవడం మొదలుపెట్టారు. ఆయన్ని ఎమర్జెన్సీ వార్డులో పెట్టారు. మనోజ్ గారిని హాస్పిటల్లో ఉంచి 4 రోజులు గడిచిపోయినా ఆయన తమ్ముడు గాని చెల్లెళ్ళు గాని ఎవ్వరూ ఆయన్ని చూడ్డానికి రాలేదు. ప్రతిరోజు అలాగే ముగుస్తోంది. వరలక్ష్మి గారు తన ఒంటి మీద ఉన్న చిన్న చిన్న ఆభరణాలన్నింటినీ మనోజ్ గారి ట్రీట్మెంట్ కోసం అమ్మేశారు. కానీ అవి హాస్పిటల్ బిల్లులకి ఏ పక్కకి సరిపోవడం లేదు. ఆయన శరీరం పూర్తిగా దెబ్బతినిపోయింది. చేతులు కదిలించలేరు, లేచి నిలబడలేరు, మాట్లాడను కూడా మాట్లాడలేరు. ఒకరోజు ఆయన తన చేతి సైగలతో జాహ్నవిని దగ్గరికి పిలిచారు. ఏం మాట్లాడుతున్నారో చాలాసేపు వరకు జాహ్నవికి అర్థం కాలేదు. ఆ తరువాత ఆయన బాబాయి, అత్తయ్యల గురించి అడుగుతున్నారని జాహ్నవి అర్థం చేసుకుంది. వాళ్ళెవ్వరూ ఇంకా రాలేదు నాన్న అని జాహ్నవి చెప్పినప్పుడు అకస్మాత్తుగా ఆయన కళ్ళల్లో నీళ్లొచ్చాయి. వారం రోజుల తర్వాత డాక్టర్లు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. కానీ ఇంటికి వచ్చాక కూడా ఆయనకి ట్రీట్మెంట్ కొనసాగించాలి అని, ఆయనకి మందులు వాడాలి అని డాక్టర్లు చెప్పారు. ఆయన మందులకి చాలా ఖర్చు అవుతుంది. ఆ ఇంట్లో సంపాదించే దిక్కు మనోజ్ గారు మాత్రమే. ఇప్పుడు ఆయనే మంచం మీద ఉన్నారు. ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్కి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు జాహ్నవి ఇంకా వరలక్ష్మి గారు. జాహ్నవి తన తండ్రి గదిని శుభ్రంగా ఉంచేది. రోజు మనోజ్ గారు తన కూతురుతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. అప్పుడు జాహ్నవి తన తండ్రికి ఒక డైరీ ఇంకా పెన్ను ఇచ్చింది. ఆయన చాలాసేపు కష్టపడిన తర్వాత దాంట్లో నన్ను క్షమించు అని రాశారు.
ఆ డైరీలో ఆయన రాసిన పదాలు చూసినప్పుడు జాహ్నవి కళ్ళల్లో కూడా కన్నీళ్ళొచ్చాయి. నాన్న, మీరు నాకెందుకు క్షమాపణలు చెప్తున్నారు? మీరు ఏ తప్పు చేయలేదు అనగానే ఆయన కళ్ళు మూసుకున్నారు. ఆయన అనారోగ్యంతో మంచం మీదే ఉన్నారు. అదే సమయంలో ఆయన తమ్ముడు మనోహర్ కొడుకు పెళ్లికి సన్నాహాలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో పెళ్లి హడావిడి మొదలైపోయింది. ఇంటికి చుట్టూ లైటింగ్ వేశారు. షాపింగ్ పనులు కూడా మొదలు పెట్టారు. కానీ మనోజ్ గారింట్లో మాత్రం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. అప్పుడు వరలక్ష్మి గారు, ఇక్కడ తన అన్నయ్య అనారోగ్యంతో మంచం మీద పడుంటే మీ తమ్ముడేమో తన కొడుకు పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు. ఒక్కసారి కూడా మీరు ఎలా ఉన్నారో చూడ్డానికి కూడా రాలేదు. ఇన్నాళ్ళు వాళ్ళని పెంచి పోషించినందుకు బాగానే మీ రుణం తీర్చుకున్నాడు అంటూ తన మనసులోని బాధను వెళ్లగక్కారు. ఆ తర్వాత ఒకరోజు జాహ్నవి మందులు కొనడానికి మెడికల్ షాప్కి వెళుతూ ఉన్నప్పుడు దారిలో తన తండ్రి నడిపించే స్టవ్ రిపేర్ చేసే స్టవ్లు అమ్మే షాపు ఖాళీ చేసేశారు. అది ఇప్పుడు ఒక గోడౌన్ లాగా మార్చేశారు. అది తన బాబాయ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు అని జాహ్నవికి తెలిసింది. అదే రోజు సాయంత్రం జాహ్నవి తన బాబాయ్ ఇంటికి వెళ్ళి తన బాబాయ్ ఇంటి తలుపులు తట్టింది. మనోహర్ సోఫాలో కూర్చునున్నాడు. బాబాయ్, నేను మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని అనగానే ఏమిటో చెప్పు అన్నట్టు చూశాడు ఆయన. వెంటనే జాహ్నవి, ఆ షాప్ మాది, మా నాన్నది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆ షాప్ని స్వాధీనం చేసుకోవడం ఏమీ బాగోలేదు. అదే మా జీవనాధారం. ఇప్పుడు మీరు దాన్ని మా నుంచి దూరం చేసేస్తే మా జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. మా నాన్న ఇప్పటి వరకు అందరి కోసము కష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన విషయంలో మీరు అలా చేయడం భావ్యం కాదు అంటూ జాహ్నవి మాట్లాడుతూ ఉండగానే మనోహర్ జాహ్నవిని చాలా కోప్పడ్డాడు. వెంటనే ఆయన మళ్ళీ చిరునవ్వు నవ్వుతూ, నువ్వు ఒక అమ్మాయివి, అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో అస్సలు మాట్లాడకూడదు. మీ నాన్న ఇప్పుడు మంచంలో ఉన్నాడు, తనకు వ్యాపారాన్ని చూసుకోలేడు కదా, అందుకే ఆ షాప్ని నేనే స్వాధీనం చేసేసుకున్నాను. ఆ షాప్ మీద నాకు పూర్తి హక్కు ఉంది. మా నాన్న ఆ షాప్ని నాకు మీ నాన్నకి కలిపిచ్చాడు అని చెప్పినప్పుడు జాహ్నవి, మీ దగ్గర దానికి సంబంధించిన రుజువులు ఏమైనా ఉన్నాయా అని అడగగానే, రుజువు కావాలా నీకు? ఒక ఆడపిల్లవి ఆడపిల్లలా ఉండు. నువ్వు నన్నే ప్రశ్నించాలని అనుకోవద్దు. ఇంటికి వెళ్ళి నీ పనులు ఏమైనా ఉంటే చూసుకో అనగానే జాహ్నవి, నేను అమ్మాయినే అయ్యుండొచ్చు, కానీ నేను బలహీనరాల్ని మాత్రం కాను అని చెప్పి అక్కడి నుంచి తిరిగి వచ్చేసింది జాహ్నవి. ఇప్పుడు జాహ్నవి చట్టపరంగా తన హక్కుల్ని తను తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంటికొచ్చినప్పుడు తన తల్లితో ఈ విషయాలన్నింటి గురించి చెప్పింది. వెంటనే వరలక్ష్మి గారు చాలా భయపడ్డారు. అమ్మ జాహ్నవి, మీ బాబాయ్తో మనకు శత్రుత్వం వద్దు, ఇదంత సులభం కాదు అని చెప్పినప్పుడు జాహ్నవి తన తల్లితో, అమ్మా, ఇది శత్రుత్వం కాదు, ఇది మన హక్కు. మన హక్కుల్ని మనం ఎలాగైనా సరే తిరిగి పొందాలి. నేను ఈ ప్రాంతంలో లాయర్ దగ్గరకు వెళ్ళి అతనికి ప్రతి విషయమూ చెప్పాను. అప్పుడు ఆ లాయరు, ఆ షాపు యొక్క నిజమైన పత్రాలు మీ దగ్గరుంటే నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను అని చెప్పాడు. మనం ఆ షాపు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ వెతకాలి, నాన్న ఫైల్స్లో అవి దొరకొచ్చు అని చెప్పి జాహ్నవి ఇంకా వరలక్ష్మి గారు ఆ రాత్రంతా ఆ డాక్యుమెంట్స్ కోసం వెతకాలి అని అనుకున్నారు. కానీ ఆ రోజు రాత్రి జాహ్నవి, వరలక్ష్మి గారు మనోజ్ దగ్గరే కూర్చునున్నారు. మనోజ్ గారి కళ్ళన్నీ అలసిపోయి ఉన్నాయి. ఆయన ముఖం మీద నిశ్శబ్దం ఉంది. నాన్న, మీ నుంచి అన్యాయంగా బాబాయ్ తీసుకున్న ప్రతిదీ నేను తిరిగి తీసుకోవాలి అని అనుకుంటున్నాను అని జాహ్నవి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనోజ్ గారు కూతురు వైపు తిరిగి చూశారు. ఆయన తన కూతురికి సైగలు చేయడం మొదలు పెట్టారు. నాన్న, నేను మన హక్కుల కోసం పోరాడతాను. ఆ షాప్ని, ఈ ఇంటిని ఎలాగైనా సరే వాళ్ళు స్వాధీనం చేసుకోకుండా నేను కాపాడుతాను అని చెబుతూ ఉన్నప్పుడు మనోజ్ గారి కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా ఉంది. పేదరికం వాళ్ళని భయపెడుతూ ఉంది. రోజువారీ అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితులు వచ్చాయి వాళ్ళకి. నెల నెల మందుల ఖర్చుల కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. జాహ్నవి తండ్రి మనోజ్ గారు చేసిన సేవింగ్స్ అన్నీ అప్పటికే అయిపోయాయి. ఆ కుటుంబానికి ఆదాయానికి వేరే మార్గం లేదు. అప్పుడే వరలక్ష్మి గారు ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లల్లో పనులు చేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు జాహ్నవి కూడా తన తల్లితో పాటు తను కూడా పనులు చేయడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి ఇళ్లల్లో పనులు చేసేవారు. ఒకరోజు ఉదయాన్నే జాహ్నవి
ఇంట్లో పనులు చేస్తూ ఉన్నప్పుడు మనోజ్ గారు తన కళ్ళతో తలుపు వైపు చూపిస్తూ సైగలు చేస్తూ ఉన్నారు. వరలక్ష్మి గారు పనికి వెళ్లారు. నాన్న ఏం చెప్పాలనుకుంటున్నారోనని గబగబా తండ్రి దగ్గరకు వెళ్ళింది జాహ్నవి. జాహ్నవి ఆయన చెయ్యి పట్టుకుంది. తన తండ్రి వరలక్ష్మి గారు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతున్నట్టుగా జాహ్నవి అర్థం చేసుకుంది. నాన్న, మన దగ్గర సేవింగ్స్ డబ్బులన్నీ ముగిసిపోయాయి. ఇప్పుడు అమ్మ, నేను ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లల్లో పనులు చేసి డబ్బులు సంపాదిస్తున్నాము. ఏ పని దొరికితే ఆ పని మేము చేస్తున్నాము అని చెప్పింది. జాహ్నవి చెప్పిన ఆ మాటలకి మనోజ్ గారికి చాలా బాధగా అనిపించింది. ఆయన మూలంగానే తన భార్యకి, బిడ్డకి ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఆయన తెలివిగా వ్యవహరించుండుంటే ముందు నుంచి చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి ఆలోచించకుండా డబ్బులు దోచిపెట్టకుండా ఉండుంటే ఈ రోజు ఆయనకి పరిస్థితి వచ్చుండేదే కాదు. అంతేకాకుండా జాహ్నవి మూలనున్న కుట్టు మిషన్ కూడా తీసి కుట్టు పనులు చేయడం మొదలుపెట్టింది. ఆడపిల్లలకి కుట్టు పని తెలుసుంటే మంచిదేనని, పెళ్లి సంబంధాలకు ఎవరైనా వచ్చినప్పుడు కుట్టు పని చేయడం ఏమన్నా వచ్చా అని అడుగుతారని ఎవరో చెప్పడంతో ఒక బొటీక్ దగ్గర కుట్టు పని నేర్చుకుంది జాహ్నవి. వరలక్ష్మి గారికి కూడా కుట్టడం తెలుసు, కానీ ఆవిడ నార్మల్ డ్రెస్సులు, బ్లౌజులు కుడతారు. డిజైనర్వి కుట్టాలి అంటే అవి జాహ్నవికే వచ్చు. వరలక్ష్మి గారు, జాహ్నవి ఇద్దరు కూడా కుట్టు మిషన్ బయటకు తీసి కుట్టడం మొదలు పెట్టారు. నెమ్మదిగా ఆ ప్రాంతంలో పిల్లల బట్టల్ని వాళ్ళకి ఇస్తూ ఉండేవారు. రోజు కుట్టు పని చేస్తూ తన తండ్రిని చూసుకుంటూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది జాహ్నవి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల ఇళ్లలో దొరికిన పనులు చేసేవారు. రాత్రి కుట్టు మిషన్ కుట్టి మనోజ్ గారి నెలవారీ మందుల కోసం డబ్బులు సంపాదిస్తూ ఉండేవారిద్దరు. ప్రతిరోజు తన తండ్రి కళ్ళతో, చేతితో చేసే సైగలు తనకి ఏదో చెప్పాలి అని అనుకుంటున్నాడన్న విషయం అర్థం అవుతుంది జాహ్నవికి. కానీ ఏం చెప్పాలనుకుంటున్నారో తను అర్థం చేసుకోలేకపోతుంది. ఆయన నోటి నుంచి మాటలు రాకపోవడంతో ఆయన చెప్పాలనుకుంటున్న విషయం ఎవ్వరికీ తెలియడం లేదు. జాహ్నవి తన తండ్రికి సంబంధించిన పాత ఫైల్స్ అన్ని వెతకడం మొదలుపెట్టింది. ఆ షాప్కి, ఇంటికి సంబంధించిన పేపర్లు దొరకకపోవడంతో ఆ తర్వాత తను లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. జాహ్నవి, వరలక్ష్మి గారు చుట్టుపక్కల ఇళ్లల్లో పనులు చేయడం, కుట్టు మిషన్ కుట్టడం, రాత్రిపూట ఆ పేపర్ల కోసం వెతకడంలో బిజీ అయిపోయారు. ఆ తర్వాత ఒకరోజు ఉదయాన్నే జాహ్నవి వంటగదిలో వంట చేస్తూ ఉంది. అదే సమయంలో మనోజ్ గారి గదిలో నుంచి మూలుగుల శబ్దం వినబడుతూ ఉండడంతో జాహ్నవి పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చింది. తండ్రి శరీరం రంగు కూడా మారిపోతున్నట్టుగా ఉంది. ఆయన చేతులు, కాళ్ళు చల్లబడిపోతూ ఉన్నాయి. ఆయన కళ్ళు కూడా మూతలు పడున్నాయి. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్టుగా అనిపిస్తోంది. ఆయనకి మందులన్నీ ఇచ్చింది, కానీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. తన తండ్రిని ఎలాగైనా ఆసుపత్రికి తీసుకెళ్లాలి అని జాహ్నవి అనుకుంది. వెంటనే తన తల్లితో, అమ్మా, నేను ఇప్పుడే తిరిగొచ్చేస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ తన బాబాయ్ ఇంటికి వెళ్ళింది. అప్పుడు తన పిన్ని తలుపులు తీసింది. తన చేతిలో ఒక టీ కప్ కూడా ఉంది. వెంటనే ఆవిడ, నువ్వేంటి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ జాహ్నవిని అడిగింది. వెంటనే జాహ్నవి, నేను మా బాబాయ్తో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని లోపలికి వెళ్ళి, బాబాయ్, నాన్న ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది. ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. దయచేసి నాకు సహాయం చేయి బాబాయ్ అని మాట్లాడుతూ ఉన్నప్పుడు మనోహర్ కూడా ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. తను కూడా చాలా నీట్గా రెడీ అయ్యి బయటకు వచ్చాడు. జాహ్నవిని కింద నుంచి పైదాకా చూశాడు. ఆపై మా అన్నయ్యకి ఏమైంది అంటూ అడిగాడు. బాబాయ్, నాన్నకి సెకండ్ అటాక్ వచ్చినట్టుంది. చేతులు, కాళ్ళు వణుకుతున్నాయి. ఆసుపత్రికి తీసుకెళ్లడానికి మా దగ్గర డబ్బులు లేవు. దయచేసి మీరు నాతో పాటు రండి బాబాయ్ అని అడుగుతూ ఉండగానే మనోహర్, చూడు జాహ్నవి, నాకు ఇప్పటికే చాలా పనుంది. నాకు ఒక బిజినెస్ మీటింగ్ ఉంది ఈరోజు. నేను ఆ మీటింగ్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. నేను మీకోసం నా మీటింగ్ని ఆపుకోలేను అని చెప్పినప్పుడు జాహ్నవి కోపంగా అరిచింది. నా తండ్రి జీవితం ప్రమాదంలో ఉంది. సిటీలో ఆసుపత్రికి ఎలాగైనా మీరే తీసుకెళ్ళాలి. చిన్నప్పటి నుంచి మీ బాధ్యతలన్నీ తీసుకున్నందుకు, నీకు కావలసినవన్నీ చేసినందుకు మా నాన్న మీద మీకు కొంచెమైనా గౌరవం లేదా? మా నాన్న దగ్గర నుంచి భూమిని, షాప్ని తీసేసుకున్నారు మీరు. మీ జీవితంలో ఇప్పటి వరకు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్న వ్యక్తిని మీరు రక్షించలేరా అని అడుగుతూ ఉండగానే మనోహర్, నేను చాలా బిజీగా ఉన్నాను, నువ్వు అధిక ప్రసంగాలు చేయకు, నువ్వు వేరే ఎవరి దగ్గరికైనా వెళ్ళి సహాయం అడుగు అని చెప్పి మనోహర్ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు.
జాహ్నవి భారమైన అడుగులతో కన్నీళ్లతో ఇంటికొచ్చింది. తన పక్కింట్లో ఉండే వాళ్ళని సహాయం అడిగింది. వాళ్ళు వాళ్ళ కారులో మనోజ్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అది చిన్న ప్రభుత్వ ఆసుపత్రి. అక్కడ డ్యూటీ చేసే డాక్టరు ఆయన్ని చెక్ చేసి ఈయనకి రెండోసారి అటాక్ వచ్చిందని, ఈసారి ఆయన ఆరోగ్యం మరింత తీవ్రంగా ఉందని, ఆయన శరీరం ఇలాంటి విషయాల వల్ల పదే పదే దెబ్బతింటుందని చెప్పారు. జాహ్నవి అక్కడే నిలబడి ప్రతిదీ వింటూ ఉంది. వరలక్ష్మి గారు మాత్రం నిశ్శబ్దంగా నేల మీదే కూర్చున్నారు. సాయంత్రం మనోజ్ గారు స్పృహలోకి వచ్చారు. చాలా గంటలు ఆయన అపస్మారక స్థితిలో ఉండి కళ్ళు తెరిచినప్పుడు ఆయన ముఖంలో నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఆయన తన కూతుర్ని భార్యని కూడా గుర్తుపట్టలేదు. అప్పుడు జాహ్నవి ఆయన చెయ్యి పట్టుకొని, నాన్న, నేను నీ కూతుర్ని అని చెప్పింది. ఆయన మళ్ళీ కళ్ళు తెరిచి కళ్ళు మూసేశారు. ఆ తర్వాత జాహ్నవి తన తండ్రి గదిలోకి వెళ్లే ధైర్యమే చేయలేదు. ఆసుపత్రిలోనే ఒక మూలలో కూర్చుని ఏడుస్తూ ఉంది. భూమికి సంబంధించిన, షాప్కి సంబంధించిన పత్రాలు దొరకనే లేదు. ఇంతకు ముందున్న ఆశ కూడా, ధైర్యం కూడా తనలో లేదు. అసలు తన తండ్రి తనకి సైగల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏదో ముఖ్యమైన విషయమే తను చెప్పాలనుకుంటున్నట్టున్నాడు అని ఆలోచించడం మొదలుపెట్టింది జాహ్నవి. అప్పుడే జాహ్నవి తన తల్లితో, అమ్మా, నాన్నకిప్పుడు కొన్నిసార్లు ఎక్కువ మందులు అవసరం అవుతాయి, కొన్నిసార్లు తక్కువ మందులు అవసరం అవుతాయి. మనకి నెల నెల ఇబ్బంది అయిపోతుంది. అసలు మనకు సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా అంటూ అడగడం మొదలుపెట్టింది. ఆ భగవంతుడు మన మీద కోపంగా ఉన్నాడు, అందుకే మనకిన్ని పరీక్షలు పెడుతున్నాడు అంటూ జాహ్నవి తన తల్లితో అంది. మనోజ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు ఏమీ చెప్పడం లేదు. ఆయన పూర్తిగా స్పృహ లేకుండా 2 రోజులు గడిచిపోయాయి. ఒక్కొక్కసారి ఆయన శ్వాస కూడా చిన్నగా వస్తుంది. ఆయన సజీవంగా ఉన్నాడా లేదా అనే విషయం ఎవ్వరూ నిర్ణయించలేకపోతున్నారు. జాహ్నవి లోపలికి వెళ్ళినప్పుడల్లా తన తండ్రి ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూస్తూనే ఉంది, ఊపిరి పీల్చుకుంటున్నారా లేదా అని. 2 రోజుల తర్వాత మనోజ్ గారు కళ్ళు తెరిచారు. అప్పుడు జాహ్నవి, నాన్న, నువ్వు నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు కదా, కానీ చెప్పలేకపోతున్నావు. ఈ డైరీ తీసుకొని నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది రాయడానికి ప్రయత్నించు అని చెప్పినప్పుడు మనోజ్ గారు తన చేతుల్ని కదిలించడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆయన వల్ల కాలేదు. వరలక్ష్మి గారు ఆయన క్షేమంగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు. అకస్మాత్తుగా ఉదయానికల్లా ఆయన బీపీ డౌన్ అయిపోయింది. హడావిడిగా డాక్టర్ కూడా ఆయన రూమ్లోకి వచ్చారు. కొంచెం సేపటి తర్వాత డాక్టర్ బయటకొచ్చి, క్షమించండి, మీ నాన్నని కాపాడలేకపోయాము అని చెప్పినప్పుడు వరలక్ష్మి గారు గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నారు. ఆసుపత్రి గదిలోనే మనోజ్ గారు తన చివరి శ్వాసను విడిచిపెట్టారు. తన తండ్రి శరీరాన్ని ఇంటికి తీసుకురావడానికి జాహ్నవి సిద్ధమవుతోంది. దగ్గర బంధువులందరికీ ఫోన్లో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అంత్యక్రియలకి కూడా ఏర్పాట్లు ప్రారంభించబడ్డాయి. జాహ్నవి తన బాబాయికి కూడా ఫోన్ చేసింది. ఆ తర్వాత మనోజ్ గారి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ అక్కడికి వచ్చారు. జాహ్నవి మాత్రం నిశ్శబ్దంగా నిలబడుంది. తను ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడలేదు. వాళ్ళందరూ తన చుట్టూ ఉన్నారు, కానీ జాహ్నవి మాత్రం చాలా కోపంగా ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉంది. తన బాబాయ్ మనోహర్ అక్కడే ప్రాంగణంలో కూర్చుని, అన్నయ్య చనిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు ఈ ఇల్లు మీ ఇద్దరికీ చాలా పెద్దగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఉన్నది 2 మనుషులు, పైగా 2 ఆడవాళ్లు. కాబట్టి ఇంత స్థలం మీకు అవసరం లేదు. అందుకే ఈ ఇంట్లో కొంత భాగం నాకు ఇచ్చేయండి. లేదంటే ఆ ఇంటిని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులు 2 సమానంగా పంచుకుందాం అని మాట్లాడుతూ ఉన్నప్పుడు జాహ్నవికి చాలా కోపం వచ్చింది. జాహ్నవి తన బాబాయ్ వైపు చూస్తూ, ఇప్పుడు నా తండ్రి చనిపోయి 24 గంటలు కూడా గడవలేదు. మీరు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించాలని చూస్తున్నారా అని మాట్లాడుతూ ఉండగానే ఆయన నవ్వుతూ, అలాంటిది ఏమీ లేదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు ఎలాగూ పెళ్లి చేసుకుని నీ దారి నువ్వు వెళ్ళిపోతావు. ఆ తర్వాత మీ అమ్మ ఒక్కటే ఇంత పెద్ద ఇంట్లో బ్రతకాల్సి వస్తుంది. అందుకే ఈ ఇంటిని 2 భాగాలుగా విభజించి ఒక భాగం అద్దెకిచ్చేస్తే బాగుంటుంది. అద్దెకిచ్చింది నా భాగం కాబట్టి అద్దె డబ్బులు నేను తీసుకుంటాను అంటూ మాట్లాడుతూ ఉండగానే జాహ్నవి తన బాబాయ్తో, బాబాయ్,
మీరు ఇప్పటి వరకు చాలా చెప్పారు, మీ సలహాలు ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేదు, మీరు ఇక్కడ నుంచి బయలుదేరొచ్చు అని కోపంగా చెప్పినప్పుడు మనోహర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు మనోజ్ గారి చెల్లెళ్ళు అక్కడికి వచ్చారు. వరలక్ష్మి గారిని కౌగిలించుకున్నారు. వదిన, ఈ ఇంట్లో భూమిలో మా అన్నయ్యకు చెల్లెళ్ళమైన మాకు కూడా వాటా ఉంటుంది కదా, మాకు హక్కు కూడా ఉంటుంది, మాకు ఈ ఆస్తిలో వాటా ఇస్తే అన్నయ్య ఆత్మకు శాంతి కలుగుతుంది అంటూ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే జాహ్నవికి వీళ్ళు మా నాన్నకి తోబుట్టువులు కాదు, తోడేళ్లలా అనిపిస్తోంది. మనిషి చచ్చిపోయాక మనుషుల్ని పీక్కు తినే రాబందుల్లాగా కనిపిస్తున్నారు వాళ్ళు. కనీసం జాహ్నవి, వరలక్ష్మి గారు అలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారని కూడా వాళ్ళ మీద జాలి చూపించకుండా ఆస్తి కోసం వాదనకు దిగుతున్నారు. వీరేం మనుషులు అనుకుంది జాహ్నవి. జాహ్నవి తండ్రి మనోజ్ గారి కర్మకాండలన్నీ జరిగే వరకు ఈ గొడవలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ భగవంతుడు తమకి ఎలాగైనా సహాయం చెయ్యాలని, ఈ రాబందుల్లాంటి మనుషుల నుంచి తమను తప్పించాలని వరలక్ష్మి గారు భగవంతుడికి ప్రార్థిస్తూనే ఉన్నారు. తండ్రి కర్మకాండల కోసం ఆ తర్వాత ఒకరోజు ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ఆయన సీక్రెట్గా దాచిపెట్టిన చెక్క పెట్టి ఒకటి బయటకు వచ్చింది. అందులో భూమికి సంబంధించిన, ఇంటికి సంబంధించిన, షాప్కి సంబంధించిన పేపర్లు అన్నీ ఉన్నాయి. ఆ విషయం గురించే మనోజ్ గారు సైగలతో తన కూతురికి చెప్పడానికి అప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ పెట్టె ఇప్పుడు దొరికింది. వాటిని చూసినప్పుడు జాహ్నవికి చాలా సంతోషంగా అనిపించింది. అందులో ఆ ప్రాపర్టీస్ అన్నీ మనోజ్ గారి పేరు మీదే ఉన్నాయి, తన తల్లిదండ్రుల పేర్ల మీద లేవు. ఎందుకంటే మనోజ్ గారు కష్టపడి ఆ ఇల్లుని, భూమిని, ఆ షాప్ని కొనుక్కున్నారు. అంతే తప్ప అవి ఆయనకి వంశపారంపర్యంగానో లేదంటే తల్లిదండ్రుల నుంచో వచ్చిన ఆస్తిపాస్తులు కానే కాదు. ఆ పత్రాలు చూసినప్పుడు ఆ విషయం అందరికీ స్పష్టంగా అర్థమైంది. జాహ్నవి లాయర్ని పిలిపించి ఆ పత్రాలు చూపించినప్పుడు లాయర్ అందులో ఉన్న విషయాలన్నింటినీ మనోజ్ గారి చెల్లెళ్ళు, తమ్ముడు సమక్షంలో చదివినప్పుడు వాళ్ళందరూ తలలు దించుకొని, తోకలు ముడుచుకొని ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. జాహ్నవి ఇప్పుడు ఆ ఇంట్లో తనకి కావలసిన భాగం ఉంచుకొని మిగిలిన భాగం అద్దెకిచ్చింది. తండ్రి వ్యాపారం చేసే షాప్ని కూడా నెల రెంట్ కట్టేటట్టుగా వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేసింది. షాప్ మీద, ఇంటి రెంట్తో వచ్చే డబ్బులు, ఇంకా తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి కుట్టు మిషన్ కుడుతూ వచ్చిన డబ్బులతో తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు వాళ్ళు. వరలక్ష్మి గారు జాహ్నవికి మంచి సంబంధం కూడా చూసి మనోజ్ గారి పేరు మీద ఉన్న భూమిని అమ్మేసి జాహ్నవికి పెళ్లి చేసేశారు. ఆవిడ జీవితంలో ఎవ్వరి సహాయము ఆశించకుండా, ఎవ్వరి ఎదురుగా చేయి చాచకుండా తన మిగిలిన జీవితాన్ని గౌరవంగా బ్రతుకుతున్నారు. కన్న తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు లాగేసుకొని వాళ్ళని రోడ్డు పాలు చేసే కొడుకులని, కూతుర్లని చూస్తూనే ఉంటాం. కానీ తల్లిదండ్రులు సంపాదించే పరిస్థితుల్లో లేకపోయినా, కష్టపడి పనిచేసే పరిస్థితుల్లో లేకపోయినా, కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని తమని చదివించి, పెళ్లిళ్ళు చేసి, ప్రయోజకులను చేసి, ఒక ఇంటి వాళ్ళని చేసిన అన్నయ్య విషయంలో మనోజ్ గారి చెల్లెళ్ళు, తమ్ముడు ప్రవర్తించిన తీరుకి జాహ్నవికి ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఇలాంటి తోడేళ్లలాంటి తోబుట్టువులు కూడా ఉంటారా అని. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.